తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో తాజాగా తిరుపతి జిల్లాలో మరొక రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టడంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది గాయాల పాలగా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పెళ్లకూరు మండలం చెంబడిపాలెం హైవేపై ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి నెల్లూరుకు ప్రయాణికులతో వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు రహదారిపై ఆగి ఉన్న కట్టెల లోడ్ లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చాలా మంది గాయాలతో బస్సు దిగి సహాయం కోసం ఎదురుచూశారు. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కావడంతో పలువురికి పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన 16 మందిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అసలు ప్రమాదానికి కారణమేంటి, ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడానికి దారితీసిన పరిణామాలు, ఇతర అంశాలపైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యమా లేక రోడ్డుపైన పరిస్థితులే కారణమా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మేలు